गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। సూర్యగ్రహణ పుణ్యకాలంలో అందరూ కలిసి ఆ కురుక్షేత్రంలో దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించేదానికి అందరూ ఆ చోటికి వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత అందరూ కలిసి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులందరికీ దక్షిణంతా ఇచ్చి ఇలా వాళ్ళు తన యొక్క సొంత వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు పోయిన అధ్యాయంలో కృష్ణుడు చాలా సంవత్సరాల తర్వాత గోపికలను చూసి వాళ్ళకి పరమానుగ్రహం చేశారు. దానితో అధ్యాయం అయింది, పూర్తి అయింది. పైన అధ్యాయంలో పంచపాండవులు కృష్ణుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సంభాషణను బ్రహ్మనిష్ఠులు ప్రారంభించారు. పంచపాండవులు కృష్ణుని చూసి, ప్రభో, మీరే ఈ ప్రపంచం సృష్టి అయ్యేదానికి కారణం, రక్షించేదానికి కారణం, నాశనమయ్యేదానికి కారణంగా ఉండే ప్రభువులు మీరు అని మాకు తెలుసు. ఈ ప్రపంచంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు, దానికి పైన ఉండే తురియ అవస్థ అయిన సమాధి స్థితిలో ఏ జ్ఞానులు స్వరూపాన్ని ధ్యానిస్తున్నారో అదే స్వరూపమే 2 చేతులు 2 కాళ్ళతో ఇక్కడికి వచ్చింది, మీ రూపంలో ఉంది అని కూడా మాకు తెలుసు అంటూ ఆలింగనం చేసుకొని కృష్ణుడితో మాట్లాడేది. పరస్పరం వాళ్ళు కూడా ఇలా మాట్లాడాడు అని చెప్పి పైన ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఏమిటంటే, కృష్ణుడి యొక్క భార్యలు అష్టముఖిషులు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు 16,000 మంది భార్యలు కూడా ఆ కురుక్షేత్రానికి వచ్చారు. ఆ సమయంలో అప్పుడు వచ్చినప్పుడు ద్రౌపది అక్కడికి వచ్చి ఏం చేసిందంటే, ఆ అష్టమగిషులు మిగతా ఉండే భార్యలందరూ పిలిచి, ఆ ద్రౌపదికి వీళ్ళందరూ కృష్ణుని ఎలా వివాహం చేసుకున్నారు, ఏ కారణం వీళ్ళు కృష్ణుని వివాహం చేసుకునేదానికి వాళ్ళ మనసులో ఏమి కారణం అని తెలుసుకోవాలి అంటూ వాళ్ళని పిలిచి మాట్లాడింది. అద్భుతమైన ఒక సంభాషణ, దానిపైన వర్ణిస్తాను అంటూ బ్రహ్మనిష్ఠులు శుకాచార్యులు పైన వర్ణించారు. ఇలా అష్టమగిషుల్ని కూర్చోబెట్టి వాళ్ళందరినీ, హే వైదర్భి, ఏ సత్యభామ, ఏ సత్య, ఏ కాళింది, జాంబవతి, లక్ష్మణ, భద్ర అని అందరినీ పిలిచి, మీరు కృష్ణుని ఎందుకు వివాహం చేసుకున్నారు, ఎలాగ మీ వివాహం జరిగింది, దాన్ని వివరించాలి అని ద్రౌపది అడిగిన వెంటనే ఒక్కొక్క మగిషిగా సమాధానం చెప్పేదానికి ప్రారంభించారు. మొదట రుక్మిణి ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేలాగా, నే భీష్మక రాజు యొక్క పుత్రి, నన్ను కృష్ణుడికి వివాహం చేయించాలి అంటూ అందరూ నిశ్చయించుకున్నారు. కానీ మా అన్నయ్య రుక్మికి కృష్ణుడికి వివాహం చేయించాలని లేదు, శిశుపాలుడితో వివాహం చేయించాలి అని ఆశ. అందుచేత అది తెలుసుకొని నేను కూడా కృష్ణుడిని ఆశపడ్డాను. ఒక బ్రాహ్మణుడి ద్వారా సందేశాన్ని కృష్ణుడి దగ్గర పంపించిన వెంటనే కృష్ణుడు వెంటనే వచ్చి అందరూ చూస్తూ ఉండేటప్పుడు ఒక సింహం ఒక మాంసాన్ని తీసుకెళ్లేలాగా నన్ను తీసుకెళ్లి అందరినీ గెలిచి ద్వారకకు వచ్చి యథోక్తంగా నన్ను వివాహం చేసుకున్నారు. నేను కృష్ణుని వివాహం చేసుకొని ద్వారకా రాణిలాగా భోగభోగ్యాన్ని అనుభవించాలనేది నా మనసులో కాదు, ఆ కృష్ణుడి యొక్క చరణారవింద సేవ నాకు ఎప్పుడు దక్కాలి అంటూ కృష్ణుడి యొక్క దాసిలాగా ఉంటూ అన్ని కైంకర్యములు చేయాలి అనేది నా యొక్క ఆశ. అందుకోసమే కృష్ణుని వివాహం చేసుకున్నాను అని రుక్మిణి అనింది. తర్వాత సత్యభామ లేచి నిలబడి, ఈ శమంతకమని మా తండ్రి సురుడి యొక్క అనుగ్రహం వల్ల సంపాదించారు, దానివల్ల కృష్ణుడికి ఒక అపవాదం, దాన్ని కృష్ణుడు దొంగలించాడు అని, దాన్ని సరి చేసుకోవాలి అంటూ ఆ శమంతకమణిని తీసుకెళ్ళిన మా చిన్నాయన ఏ దోవలో వెళ్ళాడో దాంట్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే, లోపలికి వెళ్ళిన తర్వాత జాంబవంతుని దగ్గర శమంతకమణి ఉండేటప్పుడు వారితో యుద్ధం చేసి గెలిచి ఆ శమంతకమణిని తీసుకొచ్చి మా తండ్రి దగ్గర ఇచ్చారు కృష్ణుడు. వెంటనే మా తండ్రి అయిన సత్రాజితులు నన్ను ఇంకొకరికి నిశ్చయం చేసి పెట్టారు వివాహం చేసేదానికి. అప్పుడు తన వల్ల కృష్ణుడికి అపవాదం అనేది వచ్చింది కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా నన్ను వివాహం చేసి పెట్టారు. ఆ శమంతకమని నిమిత్తంగా సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి వివాహం చేసుకునే భాగ్యం నాకు అని సత్యభామ బదులు చెప్పింది. తర్వాత జాంబవతి, ఇలాగ శమంతకమని నిమిత్తంగా కృష్ణుడు మేము ఏ చోట్లో ఉండామో ఆ చోటుకు వచ్చినప్పుడు మా తండ్రి అయిన జాంబవంతుడితో 27 రోజులు యుద్ధం చేశారు. 27 రోజులు యుద్ధం అయిన తర్వాత ఇతడు సాక్షాత్ వైకుంఠవాసి, అదే రామచంద్రమూర్తినే ఇప్పుడు కృష్ణుడిగా వచ్చారు అని తెలుసుకొని పైన కృష్ణుడితో క్షమాపణ కోరి తన యొక్క
పుత్రి అయిన గుణవతి రూపవతి అయిన నన్ను జాంబవతిని వివాహం చేయించారు ఆ జాంబవంతుడు. అందుచేత నేను కృష్ణుని వివాహం చేసుకొని వచ్చాను. నాకేమిటంటే కృష్ణుని యొక్క పాదార విందములను అనవరతము కడిగి దాన్ని నేను పూజ చెయ్యాలి, అదే నీకు భాగ్యంగా అనుకుంటున్నాను, ఈ సుఖాలన్నీ అనుభవించాలి అనేది నా మనస్సులో లేదు అంటూ జాంబవతి అనింది. తర్వాత కాలింది తన యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించింది. ఇలాగా యమునలో మా తండ్రి యొక్క అనుగ్రహం వల్ల చిన్నప్పటి నుంచి వైకుంఠవాసి అయిన మహావిష్ణుని వివాహం చేసుకోవాలి అంటూ సంచారం చేసుకుంటూ వచ్చాను. ఒక సమయంలో అర్జునుడు నన్ను చూసి మీరు ఎవరిని అడిగారు, ఇలాగా నేను విషయమంతా చెప్పిన తర్వాత కృష్ణుడి దగ్గర నన్ను తీసుకెళ్లారు. కృష్ణుడిని చూసిన వెంటనే ఏ ప్రభువుని నేను మనసులో ఆశపడ్డానో ఆ ప్రభువులే నా ముందు వచ్చి నిలబడినట్టుగా ఉనింది. నన్ను వివాహం చేసుకోమని నేను అడిగాను. కృష్ణుడు కూడా నన్ను వివాహం చేసుకొని ద్వారకకు తీసుకొచ్చారు. నేను కృష్ణుడితో పాటు ఇక్కడ సుఖంగా ఉండి భోగమోగ్యములు అనుభవించాలనేది నా యొక్క మనస్సు కాదు. నాకేమిటంటే కృష్ణుడి యొక్క అంతఃపురంలో ఒక చీపురు కట్టగా ఉంటే చాలు. కృష్ణుడి యొక్క పాదార విందంలో ఉండే ఆ ధూళి అంతా కింద పడినప్పుడు ఆ రేణువుని అలా ఊడ్చే చీపురు కట్టలాగా ఉంటే చాలు, ఆ భాగ్యం నాకు దక్కితే చాలు అంటూ ఇలా అద్భుతంగా కాలింది వర్ణించింది. తరువాత మిత్రవింద అనే ఆ మహిషి తాను మాట్లాడేదానికి ప్రారంభించింది. రుక్మిణిలాగానే ఆ మిత్రవింద కూడా వాళ్ళ యొక్క సహోదరులు కృష్ణుడికి వివాహం చేయించకూడదు అని ఇలా ఉండేటప్పుడు అదేలాగే కృష్ణుడు రాక్షస విధానంలో మా సహోదరుల్ని గెలిచి నన్ను తీసుకొచ్చి ఇక్కడ ద్వారకలో వివాహం చేసుకున్నారు. నాకు కూడా ఆ ప్రభువుల యొక్క దాసిగా ఉండి అన్ని కైంకర్యములు చెయ్యాలి అనేదే నా యొక్క మనస్సు అని ఆ మిత్రవింద కూడా చెప్పింది. తర్వాత సత్య అనే మహిషి నేను నగ్నచితు అనే ఒక రాజు యొక్క కుమార్తెను, ఆ నగ్నచితు బాగా ధనవంతుడు, నేను రూపవతిగా శీలవతిగా ఉన్నందువల్ల నాకు వచ్చి 7 పెద్ద రిషభములు పంద్యంగా పెట్టారు మా తండ్రి. దాన్ని ఎవ్వరు గెలవని సమయంలో సాక్షాత్ భగవంతుడే వచ్చి ఆ పంద్యంలో గెలిచి నన్ను వివాహం చేసుకున్నారు. అలాంటి ప్రభువుల్ని నేను కూడా వివాహం చేసుకోవాలని ఆశపడ్డాను. అలా నన్ను వివాహం చేసి పెట్టి యథేష్టంగా ద్రవ్యములు, సంపదలు, దాసీదాస వర్గములు, సైన్యములన్నీ ఇలా మా తండ్రి సమర్పించారు కృష్ణుడి దగ్గర. అలా తీసుకొని వచ్చి కృష్ణుడు కూడా ద్వారకలో నన్ను ఉంచి వివాహం చేసుకున్నారు. అలాంటి గొప్ప కృష్ణులకి నేను ఎప్పుడూ పాదసేవ చేసుకుంటూ ఇక్కడ ఉండాలి అనేదే నా ఆశ అంటూ సత్య చెప్పింది. తర్వాత భద్ర అనే ఒక మహిషి నన్ను కూడా కృష్ణుడు వివాహం చేసుకున్నారు. ఇక్కడ ఏ జగడములు ఏమీ లేవు, మా తండ్రికి కృష్ణుడు వివాహం చేయించాలి అని ఆశ. నేరుగా బయలుదేరి ద్వారకకు వచ్చి వసుదేవుల దగ్గర అడిగిన వెంటనే వసుదేవులు కూడా సంతోషంతో మా ఊరికి వచ్చి కృష్ణుని వివాహం చేయించారు. అందుచేత ఆ కృష్ణుడికి నేను దాసిగా ఉంటూ కైంకర్యం చేయాలనేదే నా ఆశ అని చెప్పి చివరిగా పైన లక్ష్మణ తన యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించింది. ఈ లక్ష్మణ యొక్క వివాహం ఎలా జరిగింది అని ముందు మన అష్టమగజ విభాగంలో లేదు, అది ఇప్పుడే మనకు తెలుస్తుంది. లక్ష్మణ ఏమనిందంటే పైన తన కథను చెప్పేదానికి ప్రారంభించింది. మా తండ్రి దండిగా సంపద, నేను రూపవతిగా ఉన్నందువల్ల ఒక అద్భుతమైన ఒక పంద్యం పెట్టారు. ఆ పంద్యం ఏమిటంటే, ఎలాగైతే ద్రౌపది దగ్గరే కదా మాట్లాడుతుంది, మీ స్వయంవరంలో ఉండేటప్పుడు పైన ఒక యంత్రం, ఆ యంత్రంలో ఒక మత్స్యం చుట్టుతూ ఉంటుంది. ఆ చుడుతూ ఉండే ఆ మత్స్యం యొక్క కంటిని కింద ఉండే జలములో ఆ ప్రతిబింబంలో చూసి ఆ మత్స్యాన్ని కొట్టాలి. అదే ఒక వీరుడు కొట్టినారంటే ఏ వీరుడు గెలుస్తాడో అతనికి మిమ్మల్ని ఇచ్చి వివాహం చేయించారు కదా మీ తండ్రి. అలాగనే మా తండ్రి కూడా ఇలాంటి ఒక పంద్యాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, మీ యొక్క వివాహంలో ఆ పంద్యంలో పైన ఉండే ఆ మత్స్యాన్ని చూడగలుగుతాము, ఆ పంద్యంలోనే చూడలేము, కింద చూసి కొట్టాలి. కానీ నా విషయంలో అలాగ కాదు, అది కనిపించదు, కేవలం ప్రతిబింబంలోనే కనిపిస్తుంది, మిగతా ఏ చోట్లోనే కనిపించదు, ఆ ప్రతిబింబం చూసే కొట్టాలి అంటూ ఇలా పంద్యం పెట్టారు. దీనికోసం దండిగా మంది రాజులు అందరూ వచ్చి దీనికి ప్రయత్నించారు. ఒక్కొక్క దేశం రాజు నుంచి వచ్చి కొంతమంది అయితే ఆ ధనుస్సుని చేతిలో తీసుకునేదానికి కూడా శక్తి లేదు, ఇంకొంతమంది ఆ దారాన్ని కట్టేటప్పుడే దాని యొక్క
ఆ శక్తితో కింద పడిపోయి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలాగా ఎవరి వల్ల వీలు కానప్పుడు వీరాది వీరులందరూ ప్రయత్నించారంట. వచ్చి జరాసంధుడు వచ్చి ప్రయత్నించాడంట, వీలు కాలేదు. దుర్యోధనుడు వచ్చాడంట, ప్రయత్నించాడంట, వీలు కాలేదు. భీమసేనుడు వచ్చారంట, వీలు కాలేదంట. శిశుపాలుడు వచ్చాడంట, వీలు కాలేదంట. కర్ణుడు వచ్చాడంట, అతనికి కూడా వీలు కాలేదు. ఇలాగా అందరూ వచ్చి ప్రయత్నించారు. చివరిగా మీ భర్త అయిన అర్జునుడు కూడా వచ్చారు. అర్జునుడు వచ్చి ఇలా ముందుగానే అది చేసిన ఆయనకు తెలుసు కాబట్టి అలాగనే దీన్ని కూడా చేస్తాము అంటూ ఆ మత్స్యాన్ని చూసి బాణప్రయోగం కూడా మీ భర్త చేశారు. అక్కడ ఏం జరిగిందంటే పంద్యం ఏమిటంటే ఆ బాణం వెళ్ళి ఆ మత్స్యంలో తగిలి అది అలా పీసుగా కింద పడిపోవాలి, అలా అక్కడే ఉండకూడదు. కానీ అర్జునుడు వేసిన బాణం ఏమిటంటే మత్స్యం తగిలింది కానీ మత్స్యం పగలలేదు. అందుచేత అర్జునుడు కూడా గెలవలేనప్పుడు కృష్ణుడు వచ్చి నేను ఈ పంద్యంలో కలుచుకోవచ్చా అంటూ కృష్ణుడు వచ్చి ఆ పంద్యంలో కలుచుకొని ఎలాగైతే పైన అదంతా చుడుతుందో అది జలాభాసంలో చూసి ఇలాగనే ప్రయోగించాలి అంటూ చక్కగా ఆ ఫిజిక్స్ అంతా చక్కగా క్యాల్కులేట్ చేసి కింద నుంచి ఆ బాణ ప్రయోగం చేసిన వెంటనే ఆ బాణం అనేది నేరుగా వెళ్ళి ఆ మత్స్యం యొక్క మధ్య కడుపులో తగిలి అది అలా చీలిపోయిందంట పీసుగా. అలా వెళ్ళిన తర్వాత మా తండ్రి చాలా సంతోషపడి నన్ను అందరూ చూడాలి అంటూ అక్కడ ఆశతో ఉన్నారు. నా యొక్క రూపాన్ని వాళ్ళందరికీ నేను ఎలా ఉన్నానని తెలియదు. ఈరోజే కృష్ణుడి యొక్క స్వయంవరం గెలిచిన తర్వాత ఒక అద్భుతమైన ఒక మాలను మా తండ్రి తీసుకొచ్చి ఇది వెళ్ళి కృష్ణుడి యొక్క మెడలోను వెయ్యాలి అని ఇచ్చిన వెంటనే దాన్ని తీసుకొని వచ్చాను. నా యొక్క సౌందర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. నేను కృష్ణుడి యొక్క మెడలో మాలను వేశాను. మాడ వేసిన తర్వాత కృష్ణుడికి తెలుసు పైన యుద్ధం వస్తుంది అంటూ ముందే దారుకుడి దగ్గర చెప్పి పెట్టారంట, వెంటనే మనం బయలుదేరాలని. అది తెలుసుకొని దారుకుడు కూడా సిద్ధంగా ఉంచారంట అతని యొక్క రథాన్ని, కృష్ణుడి యొక్క రథాన్ని. అలా కృష్ణుడి యొక్క రథంలో లక్ష్మణుని ఎక్కించుకొని బయలుదేరారు. అక్కడుండే రాజులందరికీ కోపమంట, ఎన్ని రోజులుగా మేము ప్రయత్నిస్తున్నాను ఈ లక్ష్మణాన్ని వివాహం చేసుకోవాలని, ఎక్కడి నుంచో వచ్చి ఇలా గెలిచి నువ్వు వెళ్తున్నావా అంటూ యుద్ధానికి వచ్చారు అందరూ. యుద్ధానికి వచ్చినప్పుడు భగవంతుడు అలా పిరికి పందలాగా పారిపోకుండా మెల్లమెల్లగా వెళ్తూ తన యొక్క శార్గాన్ని సిద్ధం చేసి అద్భుతంగా యుద్ధం చేసి అందరు రాజుల్ని గెలిచి కొంతమంది రాజు యొక్క తల, చేతులు, కాళ్ళు ఇవన్నీ విరిగిపోయాయి. కొంతమంది అయితే భయంతో వణుకుతూ పారిపోయారు. తర్వాత గంభీరంగా నన్ను తీసుకొని ద్వారకకు వచ్చారు. ద్వారకకు వచ్చిందే వివాహం కాకుండా మా తండ్రి కూడా యథేష్టంగా సైన్యములు, దాసీదాస వర్గములు, స్వర్ణములు, ఆభరణములు వీటన్నిటిని తీసుకొచ్చి కృష్ణుడికి సమర్పించి బహుమతిగా సమర్పించి నన్ను వివాహం చేయించారు. నేను కూడా ఏదో కృష్ణుని వివాహం చేసుకొని సంతోషంగా భోగభోగ్యంగా అనుభవించాలని కాదు, ఆ ప్రభువులకి కైంకర్యం చేయాలి అనేదే నా యొక్క ఆశ అని చెప్పి మా అందరి యొక్క మనోభావము ఇదే. అహంకార మమకారములు అన్నీ వదిలేసి భగవంతునికి కైంకర్యం చేయాలి. ఆ ప్రభు వైకుంఠవాసి మమ్మల్ని వివాహం చేసుకొని మాతో పాటు సుఖంగా ఉంటేనే కృష్ణుడు సౌఖ్యంగా ఉంటారా? అది కాదు కదా. కృష్ణుడి యొక్క సాన్నిధ్య మాత్రంతో మేము పరమానందాన్ని అనుభవిస్తున్నాము అని అష్టమకిషులు ఇలా తన యొక్క మనోభావాన్ని చెప్పిన తర్వాత మిగతా స్త్రీలందరూ ఉన్నారు కదా కృష్ణుని వివాహం చేసుకునేవారు, వారి దగ్గర ద్రౌపది అడిగిన వెంటనే వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. మమ్మల్ని కూడా కృష్ణుడు వివాహం చేసుకున్నారు, మా యొక్క స్థితి చాలా ఘోరంగా ఉనింది, మా యొక్క శరీరంలో శక్తి లేకుండా అలా నరకాసుడు మమ్మల్ని హింసించాడు. ఆ సమయంలో కృష్ణ మాకు వేరే గతి లేదు, మమ్మల్ని వివాహం చేసుకోవాలి అంటే మమ్మల్ని కూడా కృష్ణుడు ఇలా స్వీకరించి ద్వారకలో మాతో పాటు వివాహం చేసుకొని మాకు పరమానందాన్ని ఇస్తున్నారు. మేము కూడా ఏదో కృష్ణుడితో సుఖంగా ఉండాలని వివాహం చేసుకోలేదు. అతని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి ఆ చరణారవిందం సంబంధమైన ఆ పాదరేణును స్వీకరించి అనవరతము దానికి పూజ చెయ్యాలి అనేదే మా యొక్క ఆశ అంటూ వీరందరూ చెప్పి పైన వీళ్ళేమన్నారంటే ఇలా కృష్ణుడి యొక్క భార్యలుగా ఉన్నందువల్ల మాకు పిలిచి యథేష్టంగా స్వర్ణము, తర్వాత స్వర్గాధిపత్యము, బ్రహ్మలోక అధిపతిగా ఇలాగ మమ్మల్ని పెట్టినందు ఇస్తాను అని కృష్ణుడు అన్నా మాకేమి వద్దు ప్రభో, నీ చరణ సేవ మాత్రం కావాలి అనేదే మా యొక్క ఆశ. అలాగ వాళ్ళ యొక్క భావాన్ని ద్రౌపది దగ్గర చక్కరగా చెప్పారు. ద్రౌపది కూడా అన్ని విని చాలా సంతోషపడింది అనేదే అధ్యాయంకి కదా. అద్భుతంగా వీళ్ళ యొక్క ఈ కురుక్షేత్రంలో జరిగిన ఈ సూర్యగ్రహణ మేళలో వారు మాట్లాడుకునింది అద్భుతంగా బ్రహ్మనిష్ఠులు వర్ణిస్తూ వచ్చారు.
ఈరోజు ఆ అష్టమహిషులు ద్రౌపది కృష్ణుడు ఎందుకు వివాహం చేసుకున్నారు, వాళ్ళ యొక్క భావం ఏమని చక్కగా వర్ణించారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ 300తమోऽధ్యాయः శ్రీశుకం ఉవాచ తథానుగృహ్య భగవాన్ గోపీనాం స గురుర్గతిః యుధిష్ఠిరమథా పృచ్ఛత్ సర్వాంశ్చ సుహృదో వ్యయం స ఏవం లోకనాథేన పరిపృష్టాః సుసత్కృతాః ప్రత్యూచుః హృష్టమనసః తత్పాదేక్షాహతాం హసః కుతో అశివం త్వచ్చరణాంబుజాసవం మహన్మనస్తు ముఖనిస్సృతం క్వచిత్ పిబంతి యే కర్ణపుటైరలం ప్రభో దేహం భృతాం దేహకృదస్మృతిచ్ఛిదం హిత్వాత్మధామ విధుతాత్మకృతత్ర్యవస్థం ఆనందసంప్లవం అఖండమకుంఠబోధం కాలోపసృష్టనిగమావన ఆత్తయోగ మాయాకృతిం పరమహంసగతిం నతాస్మ ఋషిరువాచ ఇత్యుత్తమశ్లోకశిఖామణిం జనేషు అభిష్టువత్సు అంధకకౌరవస్త్రియః సమేత్య గోవిందకథామిథో గృణన్ త్రిలోకగీతాః శృణు వర్ణయామి తే. ద్రౌపద్యువాచ హే వైదర్భి అచ్యుతో భద్రే హే జాంబవతి కౌసలే హే సత్యభామే కాళింది శైవ్యే రోహిణి లక్ష్మణే హే కృష్ణపత్న్యః ఏతన్నో బ్రూతవో భగవాన్ స్వయం ఉపయేమే యథాలోకం అనుకుర్వన్ స్వమాయయా. రుక్మిణ్యువాచ చైద్యాయమార్పయితుముద్యతకార్ముకేషు రాజస్వజేయభట శేఖరితాంఘ్రిరేణుః నిన్యే మృగేంద్ర ఇవ భాగమజాభియూథాత్ తచ్శ్రీనికేతచరణోస్తు మమార్చనాయ. సత్యభామోవాచ యో మే సనాభివధతప్తహృదా తతేన లిప్తాభిశాపం అపమార్ష్టుముపాజహార జిత్వర్క్షరాజమథ రత్నమదాత్సతేన భీతః పితా దిశత మాం ప్రభవేపి దత్తాం. జాంబవత్యువాచ ప్రాజ్ఞాయ దేహకృదముం నిజనాథ దేవం సీతాపతిం తృణవహాన్యమునాభ్యయుధ్యత్ జ్ఞాత్వా పరీక్షిత ఉపాహరత్ అర్హణం మాం పాదౌ ప్రగృహ్య మణినాగమముష్యదాసి. కాళింద్యువాచ తపశ్చరంతీం ఆజ్ఞాయ స్వపాదస్పర్శనాశయా సఖ్యోపేత్య అగ్రహీత్ పాణిం యోహం తద్గృహమార్జనీ. మిత్రవిందోవాచ యో మాం స్వయంవర ఉపేత్య విజిత్య భూపాన్ నిన్యేష్వయూథగమివాత్మబలిం ద్విపారిః భ్రాతృంశ్చ మే అపకురుతః స్వపురం శ్రియైకః తస్యాస్తు మే అనుభవమంఘ్రి అవనే జనత్వం. సత్యోవాచ సప్తోక్షణో అతిబలవీర్యసుతీక్ష్ణశృంగాన్ పిత్రాకృతాన్ క్షితిపవీర్యపరీక్షణాయ
तान् वीर्यदुर्मदहनस्तरसा निगृह्य क्रीडन् बबन्धः यथा शिशवो अजतोकान्। य इत्थं वीर्यशुक्लां मां दासीभिश्चतुरङ्गिणीं पथि निर्जित्य राजन्यान् निन्ये तद्दास्यमस्तु मे। भद्रोवाच पिता मे मातुलेयाय स्वयमाहूय दत्तवान् कृष्णे कृष्णाय तच्चित्ताम् अक्षौहिण्या सखीजनैः। अस्य मे पादसंस्पर्शः भवेज्जन्मनि जन्मनि कर्मभिः भ्राम्यमाणायाः येन तच्छ्रेय आत्मनः। लक्ष्मणोवाच ममापि राज्ञि अच्युतजन्मकर्म श्रुत्वा मुहुः नारदगीतमासः। चित्तं मुकुन्दे किल पद्महस्तया वृतः सुसंवृष्य विहाय लोकपान्। ज्ञात्वा मम मतं साध्वी पिता दुहितृवत्सलः बृहत्सेन इति ख्यातः तत्रोपायमचीकरत्। यथा स्वयंवरे राज्ञी मत्स्यः पार्थेप्सया कृतः अयं तु बहिराच्छन्नः दृश्यते स जले परम्। श्रुत्वैतत् सर्वतो भूपाः आययुः मत्पितुः परम्। सर्वास्त्रशस्त्रतत्त्वज्ञाः सोपाध्यायाः सहस्रशः। पित्रा सम्पूजिताः सर्वे यथा वीर्यं यथा वयः आददुः सशरं चापं वेद्धुं पर्षदि मध्यः। आदाय व्यसृजन् केचित् सज्जं कर्तुमनीश्वराः आकोटिज्यां समुत्कृष्य पेतुरेको अमुना हताः। सज्जं कृत्वा परे वीराः मागधाम्बष्ठचेदिपाः भीमः दुर्योधनो कर्णः नाविन्दन् तदवस्थितिम्। मत्स्याभासं जले वीक्ष्य ज्ञात्वा च तदवस्थितिं पार्थः यत्तो असृजत् बाणं नाच्छिनत् पस्पृशे परम्। राजन्येषु निवृत्तेषु भग्नमानेषु मानिषु भगवान् धनुरादाय सज्जं कृत्वाथ लीलया। तस्मिन् सन्धाय विशिखं मत्स्यं वीक्ष्य सकृज्जले चित्वेषुणापातयत्तं सूर्ये चाभिजिति स्थिते। दिवि दुन्दुभयो नेदुः जयशब्दयुता भुवि देवाश्च कुसुमासारान् मुमुचुः हर्षविह्वलाः। तद्रङ्गमाविशमहं कलनूपुराभ्यां पद्भ्यां प्रगृह्य कनकोज्ज्वलरत्नमालां नूत्ने निवीय परिधाय च कौशिकाग्र्ये संव्रीडहासवदना कबरीधृतस्रक्। उन्नीय वक्त्रमुरुकुन्तलकुण्डलत्विड् गण्डस्थलं शिशिरहास कटाक्षमोक्षैः। राज्ञो निरीक्ष्य परितः शनकैर्मुरारेः अंसे अनुरक्तहृदया निदधे स्वमालाम्। तावन्मृदङ्गपटहाः शङ्खभेर्यानकादयः
निनेदुः नटनर्तक्यः ननृतुः गायका जगुः। एवं वृते भगवती मयेशे नृपयूथपाः न सेहिरे याज्ञसेनी स्पर्धन्तो हृच्छयातुराः। मां तावत् प्रथमारोप्य हयचन्द्रचतुष्टयं शार्ङ्गम् उद्यम्य सन्नद्धः तस्थावाजौ चतुर्भुजः। दारुकश्चोदयामास काञ्चनोपस्करं रथं मिषतां भूभुजां राज्ञी मृगाणां मृगराडिव। ते अन्वसज्जन्तराजन्या निषेद्धुं पथि केचन संयत्ता उद्धृतेश्वासाः ग्रामसिंहायथा हरिम्। ते शार्ङ्गच्युतबाणौघैः कृत्तबाह्वङ्घ्रिकन्धराः निपेतुः प्रधने केचित् एके सन्त्यज्य दुद्रुवुः। ततः पुरीं यदुपतिरत्यलङ्कृतां रविच्छदध्वजपटचित्रतोरणां कुशस्थलीं दिवि भुवि चाभिसंस्तुतां समाविशत्तरणिरिव स्वकेतनम्। पिता मे पूजयामास सुहृत्सम्बन्धिबान्धवान् महार्घवासोऽलङ्कारैः शय्यासनपरिच्छदैः दासीभिः सर्वसम्पद्भिः भटेभरथवाजिभिः आयुधानि महार्हाणि ददौ पूर्णस्य भक्तितः। आत्मा रामस्य तस्येमा वयं वै गृहदासिकाः सर्वसङ्गनिवृत्त्याद्धा तपसा च बभूविमा। महिष्य ऊचुः भौमं निहत्य सगणं युधितेन रुद्धाः ज्ञात्वाथ नः क्षितिजये जितराजकन्याः। निर्मुच्य संसृतिविमोक्षम् अनुस्मरन्तीः पादाम्बुजं परिनिनाय य आप्तकामः। न वयं साध्विसाम्राज्यं स्वाराज्यं भौज्यमप्युता वैराज्यं पारमेष्ठ्यं च आनन्त्यं वा हरेः पदम्। कामयामह एतस्य श्रीमत्पादरजश्रियः कुचकुङ्कुमगन्धाढ्यं मूर्ध्नावोढुं गदाभृतः। व्रजस्त्रियो यद्वाञ्छन्ति पुलिन्द्यस्तृणवीरुधः गावश्चारयतो गोपाः पादस्पर्शं महात्मनः। श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे 83तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।